ఏంటి ఆలోచిస్తున్నావా? మధ్యాహ్నం కూడా ఏంటండి చికెన్ నుంచి ఆల్రెడీ అయిపోతుందరా. బిర్యానీ చేసుకుందాం. బిర్యానీ రా. మన బడ్జెట్లో అరకే చికెన్ తెచ్చాం. ఓడి అమ్మ బంటే చికెన్ షాప్ అని చాలా మంచోడు. ఒకళ్ళు ఎవరో ఎక్స్ట్రా వేసాడు. థ్యాంక్స్ అన్నా. మనకు కావాల్సిన పదార్థాలు జానకి కత్తి అందుకో. థ్యాంక్ యూ. లెట్స్ స్టార్ట్. ముందుగా ఉప్పు వేసుకుందాం. తర్వాత కారం వేసుకుందాం. దగ్గరికి ఎట్టండి తుమ్ములు వస్తాయి. దూరం మంచిని 2 గెట్లు కారం వేసుకుందాం. నెక్స్ట్ పసుపు తగినంత, ఎక్కువ వేసుకోకండి పోతారు. బై మిస్టేక్లు ఎక్కువ ఉడిపోయింది, క్షమించండి. లాస్ట్కి అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత మనకి గ్రేవీ కోసం పెరుగు. ఆపేసావా? బాగా కలుపుకుందాం, మ్యారినేట్ చేసుకుందాం. స్మెల్ ఓకే, నూరిపోతుంది. ఇంకా బిర్యానీ అయ్యాక మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఒక కొంచెం పక్కన పెట్టుకుందాం. భవిష్యత్తులో నేను ఏదో పెద్ద జాబ్ సంపాదించి చేస్తా అంటే ఉల్లిగడ్డ దట్టు మా అమ్మ గుర్తు వచ్చింది. వచ్చావో ఒక్కటే దెబ్బ, నేను వస్తే 5 దెబ్బలు పడతాయి. మరి ప్రాసెస్ అయిపోదాం. రెడీ. లైట్ కంపెనీ అయితే పేరుపోతారు. అప్పుడు వేసినా ఏంటి పేరుపోతాయి. చికెన్ తీసి ఇంకో స్టవ్ మీద పెట్టుకున్నాం. గ్లాస్ కింద మొత్తం చెప్పి బాటిల్ పోయామా ఏమనుకోకండి. ఉప్పు కావడమా సరే సరే తిప్పుకున్నాం. పోసుకొట్టేస్తున్నాయి. పోసుకొచ్చాను అన్నింటిని కలుపుకుందాం. స్మెల్ మాత్రం వేరే లేవు. రాజు మొన్న పోయిన వీడియోలో అమ్మాయిలు పడతాను చెప్పి స్పెట్స్ పడతాయి, పడ్డారా మరి? వీడియో చూసిన అవుతున్నారు తప్ప ఎవరో పడలే. ఇదేం కర్మరా దేవుడా. చూసారా గొడవచ్చాన్ని అంటే ట్రై చేసుకోవాలనుకున్నాం. ఇప్పుడు ఫాస్ట్ కావాలంటే మన దగ్గర మంత్రం ఉంది. ఓ బాగు బుగ్గే బాగు అదే బుస్. చికెన్ అయిపోయింది. దీన్ని సపరేట్గా వేరే గిన్నెలో తీసేసుకుందాం. వేరే గిన్నెలో తీసేసుకుందాం. మొత్తం సమానంగా సపరేట్గా